జాగ్రత్త అనేది చాలా విలువైనది. జాగ్రత్త అనేటటువంటిది లేకపోతే అనేక అపాయాలు, అనేక నష్టాలు, అనేక కష్టాలు కూడా మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు ఏం చేశాడంటే మనల్ని రక్షించాడు. రక్షించి ఏం చెప్పాడంటే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మనల్ని ఆయన మార్గంలో నడవకుండా చేసేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం ఆయన మార్గంలో నడవలేము, నడవడానికి అవరోధాలు కలుగుతాయి. దేవుణ్ణి వెంబడిస్తున్నాం, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నాం, దేవుని సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. ఉన్నట్టుగా ఉండి ఆ యొక్క మైమరుపు లేకపోతే ఆదమరుపు లేకపోతే నిర్లక్ష్యం అనేటటువంటి భావనతో ఉన్న దానిని బట్టి తెలియకుండా మన అంతరంగానికి ఏం కలగద్ది అని అంటే ఆత్మీయమైనటువంటి నష్టం కలగద్ది, ఆత్మీయమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది.